ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. దేవుని ప్రియజనాంగమా, ఉదయకాలం మీకందరికీ కూడా సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు అనేకమైనటువంటి పాఠాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పుతోంది ఏ విధంగా జీవించాలని. అలాంటి ఒక మంచి పాఠంతో ఇది నాన్న ప్రభు మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాస్తూ అదే వాక్య భాగంలో 2వ భాగంలో అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని రాస్తాడు. In Ecclesiastes chapter 7 verse 1 we see, a good name is better than precious ointment, and in the same verse he continues and writes, and the day of death than the day of birth. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రాముఖ్యంగా ఈ దినాన వాక్య ధ్యానం కొరకు ఆ మొదటి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం, దాని మీద మన దృష్టిని పెడదాం. అదేంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనేటువంటి మాట. ప్రసంగి అయినటువంటి సొలొమోను తనదైనటువంటి శైలిలో కొన్ని చక్కని మాటలు ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, సుగంధ తైలము అనేటువంటి మాట చూడగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6 నుంచి 13 వచనాల్లో బేతనీలో కుష్టు వ్యాధి నుంచి స్వస్థత పొందినటువంటి సీమోను గృహంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నప్పుడు బల్ల దగ్గర వెనుక నుంచి ఒక స్త్రీ వచ్చి మిక్కిలి వెలగలిగినటువంటి అత్తరు బుడ్డి తెరచి తన తల మీద అత్తరంతా కూడా ప్రభు తల మీద పోసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వెంటనే ప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులు ఆమెను గద్దించి, ఇంత విలువైనటువంటి అత్తరుని ఎందుకు ఇలా వృధా చేశావు, దీన్ని అమ్మి బీదలకు ఇచ్చి ఉండవచ్చు కదా అని చెప్పి ఆమెను గద్దించినట్టుగా చూస్తాం. అటు తర్వాత ప్రభు కూడా తన శిష్యుల్ని గద్దించి, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేనైతే ఎల్లకాలం మీతో ఉండను కదా అని నా సమాధి కొరకు నన్ను సిద్ధపరుస్తున్నట్టుగా ఆయన అర్థం ఇచ్చే విధంగా మాట్లాడినట్టుగా చూస్తాం. ఎనీవే, ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ Matthew, in Gospel according to Matthew chapter 26 verses 6 to 13, precious ointment reminds us of an incident that occurred there. While the Lord Jesus was seated at a table in the house of Simon the leper who was healed in the town of Bethany, a woman comes from behind holding an alabaster jar filled with precious ointment. She opens it and pours it over the head of the Lord, thereby anointing him fully. తల మొదలుకొని అరిపాదం వరకు దిగినటువంటి ఆ పరిమళ తైలం ఆ ఇల్లంతా కూడా సుగంధ వాసనతో ఆ ఇంటిని నింపినట్టుగా చూస్తాం. ఈ మాటలు మార్కు కూడా రాశాడు, మార్కు సువార్తికుడు కూడా రాశాడు 14వ అధ్యాయంలో 4-5 వచనాల్లో. అయితే తేడా ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే, మార్కు సువార్తలో ఆ యొక్క వెలగలిగినటువంటి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క సుగంధ తైలానికి విలువ ఎంతో స్పష్టంగా రాశాడు. ఏంటట, 300 దేనారములు కమ్మి దీన్ని బీదలకు ఇచ్చి ఉండవచ్చును కదా అని శిష్యులు అన్నట్టుగా రాస్తాడు. ద సేమ్ పోర్షన్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ in Gospel according to Mark chapter 14 verses 4 and 5, where the price or the value, approximate value of that precious ointment is written. The disciples of Jesus, while rebuking the woman who poured the ointment over the head of Jesus, they tell her that this is worth 300 denarii. You could have sold it and given to the poor. 300 దేనారములు అంటే ఎంతో మీకు తెలుసా? అంటే ఒక సంవత్సర కాలపు సగటు సంపాదన, జీతం అని చెప్పుకోవచ్చు. 300 denarii in those days is equivalent to an average 1 year's wages. అంత ప్రశస్తమైనటువంటి సుగంధ తైలము అని రాయబడినట్టు చూస్తాం. వాస్తవానికి ప్రభునందు ప్రేమ వాళ్ళరా, ఆ రోజుల్లో, ప్రభు రోజుల్లో, దినముల్లో, అలాగే ఈ దినములో కూడా మధ్యధారా దేశముల్లో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో సుగంధ తైలం అంటే పర్ఫ్యూమ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాముఖ్యతనిస్తారు. నేను కువైట్ దేశంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా అనేక మంది కువైతీలతో, స్థానిక కువైత్ దేశస్తులతో నేను సన్నిహితంగా ఉండేటువంటి వాడిని, మా కంపెనీ చైర్మన్తో సహా. వారంతా కూడా ఒక్కొక్క సందర్భానికి తగినట్టుగా ఒక్కొక్క సుగంధ తైలమును కొంటారు, ఒక్కొక్క పర్ఫ్యూమ్ బాటిల్ కొంటారు. ఆ సందర్భానికి తగినట్టుగా సువాసన వెదజల్లేది ఎంతో డబ్బులు పెట్టి కొంటారు, ఎంతో వెచ్చించి కొంటారు. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి, చాలా ఖరీదుగా ఉంటాయి. When I was working in Kuwait, I've seen the lifestyle of the Arabs right from the days of Jesus Christ till today. The value that the people in those parts of this world assign to perfume is very great.
people buy perfumes according to the occasions. They spend a lot of money in buying expensive perfumes to suit that particular occasion. కాబట్టి ఆ సుగంధ తైలం అంతా కూడా వారి ఒంటికి రాసుకొని వాళ్ళు పర్ఫ్యూమ్ వేసుకొని వాళ్ళు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆహా ఎంత మంచి సెంట్ వేసాడు, ఇది ఇంత ఎక్స్పెన్సివ్ కదా, ఇది పలానా బ్రాండ్ కదా, ఇది పలానా బ్రాండ్ కదా, పలానా జివెన్చి కదా, పలానా గూచి కదా, అలా రకరకాల బ్రాండ్ పేర్లతో వాటిని గుర్తిస్తూ ఉంటారు సుగంధ తైలాన్ని. కాబట్టి ఆ గుర్తింపు కోసం పాకులాడుతూ మనుషులు వెలపెట్టి వాటిని కొంటున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే సొలొమోన్ అంటున్నాడు, నీ ఒంటి పరిమళాన్ని వ్యాపింపజేసే సుగంధ తైలము కంటే నీ జీవిత పరిమళాన్ని వ్యాపింపజేసే మంచి పేరు మేలు. Solomon says, more than the perfume that emanates good smell from your body, it is important or it is good that you have a better name which emanates a beautiful perfume from your life. ఎంత మంచి మాట చూడండి, ఎంత చక్కని మాట అతను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ రెండవ వాక్య భాగంలో మనం ఏం చూసాము, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అనేటువంటి మాట చూస్తున్నాం. చూడండి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనం పుట్టినప్పుడు ఎవరు కూడా మనకు సెంటు పోయారు, పసిబిడ్డలకు ఎవరు సెంటు రాయరు. అయితే చనిపోయినప్పుడు మాత్రం మృతదేహానికి సీసాలు బాటిల్ కుంభాలుగా యూడికోలోను సెంటు పర్ఫ్యూమ్ గుమ్మరించేస్తారు, పోసేస్తుంటారు. ఎందుకు? ఆ మృతదేహం నుంచి దుర్వాసన రాకూడదు, దుర్గంధం వ్యాపించకూడదు అని. అయితే బట్ డూ యు నో, మీకు తెలుసా ఒక విషయం, బ్రతికున్నటువంటి అనేక మంది జీవితాల నుంచి ఈనాడు కుళ్ళు కంపు వస్తుందని మీకు తెలుసా? అదేంటో తెలుసా? ఆ కుళ్ళు కంపు మంచి పేరు లేనందువల్లనే వస్తుంది. When a person dies, when a person is born, nobody applies perfume or scent to that little child. But when a person dies, they pour bottles and bottles of eau de cologne or scent so that the body does not emanate foul smell. But you know, the many people who are alive today, though they are alive, they still give out foul smell. You know the reason? Because they do not have a good name. A bad name brings a foul smell to people around such persons. ప్రభునందు ప్రేమైన వారలారా, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినమే మేలు అని ఎందుకన్నాడంటే, పుట్టినటువంటి బిడ్డ గురించి మనం మంచి మాట్లాడడానికి ఏముండదు మనుషులకు. అప్పుడే పుట్టుంటాడు కాబట్టి మహా అంటే అబ్బా ఎంత ముద్దుగా ఉంది బిడ్డ, ఎంత చక్కగా ఉంది బిడ్డ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అదే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వెదకి తలంచి గుర్తుకు తెచ్చుకొని ఆ వ్యక్తి గురించినటువంటి మంచి మాటలు మాట్లాడతారు. జ్ఞాపకార్థ కూటాల్లో, థ్యాంక్స్ గివింగ్ సెరమనీస్లో, వీటన్నిటిలో కూడా. When a person is born, there is nothing good to really talk about that little child because the child has just been born. At the most they may say that the child is very beautiful, very pretty, looks like his grandmother, mother, father, whatever. But when a person dies, we try to recollect all the good things that the person has done in his or her life and then we talk about it. Right? కాబట్టి మనిషి బ్రతికుండగా మాట్లాడుకోవాల్సిన మాటలు చనిపోయినప్పుడు అనేక మంది మాట్లాడుతుంటారు. అయితే మనం పోయిన తర్వాత మంచి మాటలు ఒకరు మన గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. దేర్ ఈస్ నో పాయింట్ ఆర్ నో యూజ్ ఇన్ టాకింగ్ అబౌట్ గుడ్ థింగ్స్ ఆఫ్టర్ వీ హ్యావ్ పాస్డ్ అవే. మనం బ్రతికుండగానే మంచి పేరు సంపాదించుకోవడం అనేది మన జీవితానికి సార్థకత చేకూరుస్తుంది. When we earn a good name while we are yet alive brings meaning to our lives. ప్రభువును ప్రేమనటువంటి వాళ్ళ, that's why అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినప్పుడు ఒక మాట అంటాడు, in Proverbs chapter 21 verse 1, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అంటాడు. In English we see that a good name is to be chosen rather than great riches and favor is better than silver or gold అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకు మాట అన్నాడంటే, ఈ లోకంలో ఎవరు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోరు, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. అయితే ఆ బ్రతికి చచ్చేటువంటి దినముల మధ్యన సంపాదించేటువంటి పేరు మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రపంచంలో అనేక మంది గొప్ప వ్యక్తుల పేర్లు, మంచి వ్యక్తుల పేర్లు ఈ దినాన్ని ఎందుకు జ్ఞాపకం ఉండిపోయాయంటే వారి జీవితంలో ఎంత సంపాదించారు, అంత సంపాదించారు అన్నదాన్ని బట్టి కాదు, కానీ వారి జీవితంలో సంపాదించుకున్న మంచి పేరు మిగిల్చి వెళ్ళారు కనుకనే వారి జ్ఞాపకం ఇంకా ప్రజల్లో ఉంటుంది. ప్రభునందు ప్రేమను వల్ల నీవు నేను ఎటువంటి పేరు సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో? చాలా మంది చూడండి సంపాదించుకున్న కానీ పేర్లు ఎట్లా సంపాదించుకుంటారంటే, కొంతమంది ఇళ్లలో చాలా చెడ్డ పేరు ఉంటుంది వాళ్ళకి, అయితే బయట ప్రపంచానికి మాత్రం చాలా మంచి పేరు ఉన్నట్టు చలామణి అవుతుంటారు. అయితే తెలుగులో మనం అంటాం కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కాబట్టి మొదట నీ పేరు నీ కుటుంబీకుల దగ్గర, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర మంచి పేరు నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే ప్రపంచంలో కూడా నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి వీలుంటుంది. చూడండి, God created us to leave behind a good legacy. We came empty-handed into this world and we leave empty-handed. But in between, the name that we earn
will actually bring recognition to us. Many great people in this world are not recognized or not remembered for the great treasures they have stored up, for the buildings they have, for the fine things that they have, collections that they have, and whatnot. It's not because of that, but because of the good name that they have earned by doing good things, good deeds in this world. కనుక మంచి పేరు సంపాదించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు ఎఫెసీ సంఘంతో ఈ మాట అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 10, for we are his workmanship created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. ముందుగానే క్రీస్తు యేసునందు మనల్ని ఆయన నిర్మించింది ఎందుకట? ఆయన సిద్ధపరిచినటువంటి సత్క్రియలందు మనము నడుచుకోవాలి, మంచి క్రియలందు మనం నడుచుకోవాలి. మంచి మాట, మంచి తలంపు, మంచి ప్రవర్తన, మంచి స్వభావము, మృదువైనటువంటి మాట, ఇలాగా అనేకమైనటువంటి మంచి క్రియలు చేయాలని చెప్పి ముందుగానే ఆయన చేతి పనిగా మనల్ని నిర్మించుకున్నాడంట. గాడ్ సేస్ దట్ వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ దట్ వీ మే డూ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, గుడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ అనే మాట. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5 verse 16 చూసినప్పుడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే in Matthew chapter 5 verse 16, in the same way let your light shine before others that they may see your good works and glorify your Father who is in heaven అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనుష్యులు మన సత్క్రియలు చూడగలుచున్నారా? అటువంటి మంచి పనులు మనం చేస్తున్నామా? అలాంటి మంచి పేరు సంపాదించుకునే పని చేస్తున్నామా? కేవలం దాన ధర్మాలు చేస్తే వచ్చేది కాదండి మంచి పేరు. మన యొక్క ప్రవర్తన, ఇతరులతో మనకు ఉండేటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, ఇతరులతో మనం స్పందించేటువంటి విధానము, మనం ఒక పరిస్థితిలో ఏ విధంగా రియాక్ట్ అవుతాము, ఇవన్నీ కూడా మంచి పేరు తేటానికి దోహదపడుతుంది. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, మన పేరుకు మరొక పేరు ముడిపడి ఉందన్న విషయం చాలా మంది మర్చిపోతుంటారు, క్రైస్తవులు ముఖ్యంగా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మంచి పేరు సంపాదించినా, చెడ్డ పేరు సంపాదించినా దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ కేవలం మనకు మాత్రమే కాదు కానీ మన పేరుతో ముడిపడి ఉన్నటువంటి దేవుని పేరుకి అది దాన్ని ప్రభావితం చేస్తుంది. We must remember, all Christians must remember that our names, when we earn either a good name or a bad name, the impact does not fall only on our lives, but also it affects the image and name and reputation of God the Father through whom we are connected and linked. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూసినప్పుడు, దేవుడు అయినటువంటి యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన దేశములంతా కూడా, స్థలములంతా కూడా చేరి వారి అలవాట్లు వీళ్ళు అలవాటైపోయి వాళ్ళ ఆచారాలు వీరు పాటిస్తూ దేవుని నామాన్ని అక్కడ దూషణపాలు చేశారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసి, ఏంటి వీళ్ళు యెహోవా ప్రజలు కదా, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి నిష్ఠురాలు మాట్లాడుకున్నప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధ నామమునకు కలిగిన దూషణ విషయమై ఆయన చింతించినట్టుగా, పశ్చాత్తాపపడినట్టుగా చూస్తాం. When the people of God, Israelites, they go to different nations, they mix up with them, they learn their culture, they get used to all those practices, and then they start defiling God and they start profaning his name. So much so that the local inhabitants of that place, they start looking at these people and say, are these Israelites not the people of God whom he brought out from this land, from their land, and he's going to give them this beautiful land? How come these people are behaving in such a wretched manner? So by doing such things, God's people brought profanity to his name, and God was greatly concerned with that kind of profanity. ఇది మనం కూడా చేసేటువంటి పనులను బట్టి దేవుని నామానికి దూషణ పడినప్పుడు, దూషణ కలిగినప్పుడు, చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో పశ్చాత్తాపపడేవాడిగా, సంతాపపడేవాడిగా చూస్తున్నాం. చివరిగా అదే మాటలు ఆధారం చేసుకుని రోమాపత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో పౌలు అంటాడు కదా, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతుంది అంటాడు. Paul reminds us the scripture in Romans chapter 2:24. He says, because of you God's name is profaned or defiled amongst the Gentiles అనే మాట అంటాడు. చూడండి, మన పేరుని బట్టి దేవుని పేరు ఎక్కడన్నా భ్రష్టుపరచబడుతోందా, అవమానించబడుతోందా, లేక దూషింపబడుతుందా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తలంచే ప్రతి తలంపుకు కలిగేటువంటి ఆ యొక్క రియాక్షన్ పబ్లిక్ చుట్టుపక్కల ఉండేటువంటి వారు, వీళ్ళ క్రైస్తవులు, ఇతడా క్రైస్తవుడు, ఈమెనా క్రైస్తవుని, పొద్దున్న లేస్తే నోటమట బూతు మాటలు, చెడ్డ మాటలు, కొట్లాటలు, గొడవలు, ఇంటి నుంచి రకరకాల అరుపులు, కేకలు, టీవీ సౌండ్లు, ఇలాగా ఆటలు, పాటలు, అల్లర్లు, తాగుబోతుల విందులు, ఆటలు, ఇవి జూదాలని రకరకాలుగా చెడ్డగా మాట్లాడుకున్నప్పుడు ఆ చెడ్డ పేరుని బట్టి మన దేవుని యొక్క పేరు కూడా దూషణ పాలవుతుంది. కాబట్టి మంచి పేరు,
సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలంటాడు. ఎందుకంటే అది ఇచ్చే సువాసన ఈ లోకంలో చాలా కాలం వరకు మిగిలిపోతుంది మనం వెళ్ళిపోయినా. కనుక ప్రభునందు ప్రేమ వాళ్ళారా, మనం బ్రతికినంత కాలము ఈ తాత్కాలికమైనటువంటి అల్పాయుష్ జీవితంలో మనం దేవుని మహిమపరిచే విధంగా బ్రతకాలని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు మన ఆయుష్ కాలం ఎంత స్వల్పమైనదో. కీర్తనలు 90 అధ్యాయం 10 వచనంలోను, అలాగే యాకోబు పత్రిక 4 అధ్యాయంలో 14 వచనంలో, కీర్తనలు 144:4లోను, కీర్తనలు 103, 15, 16లోను, అలాగే అనేకమైనటువంటి వాక్యాలు చూసినప్పుడు మన ఆయుష్ కాలము గడ్డి వంటిది, ఆవిరి వంటిది, నీడ వంటిది, నిట్టూర్పు వంటిది అని రకరకాలుగా పోలుస్తాడు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో మంచి పేరు సంపాదించుకోవటానికి మీరు నేను ప్రయత్నం చేద్దామా? షాల్ వి స్ట్రైవ్ టు ఎర్న్ అ గుడ్ నేమ్ ఇన్ దిస్ లిమిటెడ్, ఇన్ దిస్ టెంపరల్ లైఫ్? బిలవెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ లోకంలోనైనా మంచి పేరు సంపాదించుకుంట కంటే మరొకటి లేదని చెప్పి నీ వాక్యాల ద్వారా ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మార్లునైనా మేము చేసే పనులు, తొందరపాటు వల్ల మేము చేసేటువంటి కార్యాలు, మాట్లాడే మాటలు, మా స్వాభావికమైనటువంటి నా తండ్రి స్పందనని బట్టి నాయన చుట్టుపక్కల మా చుట్టూ ఉండేటువంటి వారు మమ్మల్ని చూస్తున్నారే, వింటున్నారే అనే విషయాన్ని మర్చిపోతుంటాం. వారి మధ్యన మేము ఎటువంటి సాక్ష్యము మేము కలిగి ఉంటామో ఆ సాక్ష్యమును బట్టి నాయన మీకు కూడా పేరు ఆపాదించబడుతుంది. మేము మంచి పేరు సంపాదించుకుంటే మీకు మంచి పేరు, మేము చెడ్డ పేరు సంపాదించుకుంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. కనుక నా తండ్రి, మా జీవితాలు మా తండ్రి మావి కావు, మీతో ముడిపడి ఉన్నవి గనుక మేము బ్రతుకు దినములంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటానికి మాకు సహాయం చేయమని, అటువంటి బుద్ధి, జ్ఞాన, వివేకములు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, బోధించిన నేను, విన్నటువంటి నీ ప్రియబిడ్డలంతా కూడా అటువంటి మంచి పేరు కోసం నాయన మేము ప్రయాస పట్టుకు జ్ఞానము దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.